ఈరోజు ఒక వెధవ అన్వేష్ అనేవాడు, వాడు దేశద్రోహి, ధర్మద్రోహి. అలాంటి వెధవ పైన ఒక పోరాటం మొదలైంది. ఎందుకంటే మన భారతదేశాన్ని తోలనాడమే కాకుండా మన ధర్మాన్ని, స్వామీజీల్ని, కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నారు అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు. అడిగి అసలు నాకు అతి స్థిమితం ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా 69A ఐటీ సెక్షన్ని యాడ్ చేయండి, అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి. దానికి లాయర్ గారు చాలా కృషి చేసి పూర్తి సహకారం అందించి, చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి, క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో తీసుకొని వచ్చాము. వాడివన్నీ ఇప్పుడు లేటెస్ట్ పెట్టిన వాడు ఏవైతే పెట్టాడో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇది లేటెస్ట్ ఇప్పుడు పెట్టిన ఇదనమాట. మీకు అన్నీ ఇస్తాం కావాలంటే. ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వాడు మాట్లాడిన మాటలు ఇందులో క్లియర్గా హైలైట్ కూడా చేశారు. ఇది ఏంటంటే మనం గజెట్ ఏదైతే ఉందో ఇది మనం హైలైట్ చేస్తే వాళ్ళు చూడంగానే సివి ఆనంద్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇది చేస్తాము. మేము వాడు ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేయాలో ముందే చెప్పాము. అదేవిధంగా లాయర్ గారు కూడా ఈరోజు ఫుల్గా దానికి రీసెర్చ్ చేసి మొత్తం మంచిగా తయారు చేశారు. ఇది అప్లికబుల్ అవుతుంది కన్ఫామ్గా. పోలీస్ వారు ఇది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వెంటనే ఈ పిచ్చి పిచ్చి వీడియోలు ఏవైతే చేస్తున్నాడో ఆ వీడియోలన్నీ వాడు ఆపడం ఏంటి, వాడు ఛానలే బ్యాన్ చేయాలన్నదే ఈ మనం రిప్రజెంటేషన్. దీంతో పాటుగా వాడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి. ఆ డబ్బు మదంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు.